హలో గైస్, లెట్స్ మేక్ ఉప్మా అని చెప్పాను కదా. ఉప్మా అనేది అందరూ చేస్తారు. ఇదైతే బియ్యం రూక్ ఉప్మా, కొంతమంది వర్ణోక్ ఉప్మా అని కూడా అంటారు. ఏమీ లేదు, పోపులన్నీ వేసేసి ఉల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, అలానే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు అయితే వేసుకుని ఫ్రై చేసుకుని అందులో టమాటో కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బియ్యం రవ్వ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఉప్మా బాగుంటుంది. బేసిక్గా నాకు ఈ ఉప్మా అంటే నచ్చేది కాదు, కానీ ఈ మధ్య నచ్చుతుంది, తింటున్నాను. మా మమ్మీ అయితే ఇంతకుముందు తినేదాను కదా, ఇప్పుడు ఎందుకు తింటున్నావు అంటే నువ్వు చేసుకుంటే తింటావా అని చెప్పి అడుగుతుందనమాట. నేను వంట చేసుకునేటప్పుడు చాగంటి వారి ప్రవచనాలు అయితే వింటున్నాను. ఎందుకంటే మనం రోజంతా ఒక స్ట్రెస్లో ఉండి వస్తాం కదా వర్క్ చేసుకొని. సో ఈ వంట చేసుకునే హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం డివోషనల్గా వింటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి వింటూ ఉంటానన్నమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి. మీకు ఇష్టమైనది ఏదో ఒకటి పెట్టి వినండి.